ఫ్రెండ్స్, చెట్టు మెల్లని గాలి వచ్చినప్పుడు కొద్దిగా మాత్రమే కదులుతుంది. బలమైన గాలి తుఫాను వచ్చినప్పుడు చెట్టు మొత్తంగా కదులుతుంది. అలానే మనిషి కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమ, ఓపిక అవసరం. లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు వినడం, అర్థం చేసుకోవడం అవసరం. పనిచేసే దగ్గర స్పష్టత అవసరం. చెట్టు నేనెప్పుడూ నిటారుగానే ఉంటాను అని మొండిగా ఉంటే తుఫాను వచ్చినప్పుడు విరిగిపోతుంది. అలాగే మనిషి కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నాకు నచ్చినట్లు ఉంటాను అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒక చెట్టుని గాలి, వర్షం, ఎండ, తుఫాన్లు పరీక్షించినట్లుగా మనిషిని ఓటమి, ఉద్యోగ నష్టం, ఆర్థిక నష్టం లాంటివి పరీక్షిస్తాయి. చెట్టు గాలి తుఫాన్ని ఆపలేదు. వేర్లని బలంగా పట్టుకొని తుఫాను ముగిసే వరకు తట్టుకుంటుంది. మనిషి కూడా సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఆగిపోకుండా వాల్యూస్ అనే వేర్ల సహాయంతో నిలబడాలి. సిచ్యువేషన్కి తగ్గట్టు చెట్టు తన ఆకుల్ని, కొమ్మల్ని వదిలేసుకున్నట్లు మనం కూడా మన అహంకారాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. జై హింద్.